హైదరాబాద్ లక్టికపుల్లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాహీ దస్తర్ఖాన్, బడేమియా కబాబ్స్, ఖాన్ రెస్టారెంట్స్ నిబంధనలు పాటించకపోవడంపై సీరియస్ అయ్యారు. కబాబ్తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు, కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్లో బొద్దింకలు, ఎలుకలు ఉండటంపై మండిపడ్డారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా రెస్టారెంట్లను ఫైన్ వేశారు. హైదరాబాద్ లక్టికపుల్లోని పలు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాహీ దస్తర్ఖాన్, బడేమియా కబాబ్స్, ఖాన్ రెస్టారెంట్ల నిబంధనలు పాటించకపోవడంపై సీరియస్ అయ్యారు. కబాబ్తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు, కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్లో బొద్దింకలు, ఎలుకలు ఉండటంపై మండిపడ్డారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా రెస్టారెంట్లను ఫైన్ వేశారు. హైదరాబాద్ లక్టికపుల్లోని పలు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, శివరాత్రి గత కొద్ది రోజుల నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ అనేక చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ప్రజెంట్ అయితే లక్డికపుల్లో ఉన్నటువంటి పలు రెస్టారెంట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షాహీ దస్తర్ఖాన్, అలాగే బడేమియా కబాబ్స్, ఖాన్ రెస్టారెంట్ కూడా నిబంధనలు పాటించట్లేదని కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కబాబ్ తో పాటు కూడా ఇటు నాన్ వెజ్ ఐటమ్స్ లో కూడా సింథటిక్ కలర్స్ అయితే కలిపినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపుగా రీసెంట్ గా కూడా చూసుకోవచ్చు, అనేక పదార్థాల్లో కూడా సింథటిక్ కలర్స్ కలుపుతున్నారు. వాటి వల్ల అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల కూడా ఇదే రీతిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తిగా అక్కడికి తనిఖీలు వెళ్ళినప్పుడు అక్కడ కిచెన్ లో ఉన్నటువంటి పరిసరాలు కూడా పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. పూర్తిగా అక్కడ కూడా మన బిజినెస్ లో కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు కూడా ఉన్నట్టుగా కూడా అయితే గుర్తించడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ కూడా పరిశుభ్రంగా వడ్డించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి చోట్ల చాలా మంది కూడా లొట్టలు వేసుకుంటూ కూడా చాలా మంది ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ అని చెప్పేసి తాత్కాలికంగా బయట వాతావరణం మాత్రమే క్లీన్ గా ఉంచి లోపల కిచెన్ లో మాత్రం అపరిశుభ్రతమైనటువంటి వాతావరణాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే పలు రెస్టారెంట్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే సిచ్యువేషన్ లక్డికపుల్లో ఉన్నటువంటి చాలా వరకు కూడా రెస్టారెంట్ లో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు కూడా ఎక్స్పైర్ అయినటువంటి మ్యాంగో మిల్క్, కోకోనట్ మిల్క్, కొరియా వాటర్ వాడుతున్నట్లు కూడా ఇటు అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపుగా ఎక్స్పైరీ అయినటువంటి వాటిని కూడా వాడుతున్నారు. అలాగే మిగిలిపోయిన వాటిని మళ్ళీ మరుసటి రోజు కూడా అది వేడి పదార్థంగా చేసి వాటిని ఎవరైతే వస్తుంటారో తినడానికి వాళ్ళకి వడ్డిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు గమనించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ మిగిలిపోయిన ఫుడ్ కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి నెక్స్ట్ డే కూడా సర్వ్ చేసినటువంటి అధికారులపై అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇలా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అయితే ప్రజెంట్ లక్డికపుల్లో ఉన్నటువంటి రెస్టారెంట్ అయితే తనిఖీలు నిర్వహించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లహరి.